డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి ఐజర్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. ఐఐటి 2026 సంబంధించి మరి ఐఐటి 2026 రిజల్ట్స్ అయితే వచ్చినాయి. కానీ ఇవి 9th నుంచి 2nd నుంచి మరి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందమ్మా. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి మీకు ప్రతి ఒక్కరికి ఒక అవగాహన రావాలి. మనకి సపోజ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఐజర్ తిరుపతి ఉంది, ఐజర్ భోపాల్ ఉంది, ఐజర్ కోల్కతా, ఐజర్ పూణే, మరి ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది అని ఒక అవగాహన కోసం వీడియో చేస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సీట్ మ్యాట్రిక్స్లోకి వెళితే మనకి సీట్ మ్యాట్రిక్స్ దాదాపు బెరంపూరు, భోపాల్, కోల్కతా, మొహాలి, పూణే, తిరువనంతపురం, ఐజర్ తిరుపతి, బీటెక్ భోపాల్లో ఉంది, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ భోపాల్, బీటెక్ ఎలక్ట్రికల్, బీటెక్ డేటా సైన్స్, ఎకనామిక్స్, మొత్తము 2343 సీట్స్ అయితే ఉండటం అయితే జరిగింది. మరి దీనికి ఏమైనా కట్ ఆఫ్ ఉందంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉందని చూసుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ 100% అది చాలా దగ్గరగా వస్తుంది. ఒక్కోసారి 100% వస్తుంది, ఒక్కోసారి 80% వస్తుంది. ఆ కట్ ఆఫ్ని కొద్దిగా దగ్గరగా మనము బ్యాలెన్స్ చేసుకుంటాం. అంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏ విధంగా పెట్టుకున్నారు, మరి ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకున్నారు అనేది మరి ఒక అవగాహన కోసం వీడియో చేయటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆ కట్ ఆఫ్ని చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఐజర్ అకాడమిక్ ప్రోగ్రామ్ నేమ్ బెరంపూర్. ఇక్కడ P1 అని ఇచ్చారు. ఇక్కడ P1, P2, P3, P4, P5 ఇవన్నీ కూడా ఇంతకుముందు వెబ్సైట్లో ఉన్నాయి, ఇప్పుడు తీసేసారు అది. మరి P4, P7 భోపాల్ ఎకన్, P11 అని తిరుపతి వరకు ఉంది. ఇక్కడ సపోజు మీరు చూసినట్టయితే ఇది రౌండ్ 3 కట్ ఆఫ్. మనకి ఆల్మోస్ట్ ఆల్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 అలా ఉంటాయి, అవకాశం ఉంటుంది. సపోజ్ P1 అనుకున్నారనుకోండి, P1 బెరంపూర్ చూసారా ముందు. బెరంపూర్లో మనకు 5914, ఓబీసీ అసలు 3300, ఎస్సీ 1300 ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ 1200, మరి ఎస్టీ 621 ర్యాంకు. ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉండటం అయితే జరిగింది. మరి రౌండ్ 3లో భోపాల్ ఎక్కువ బీటెక్ ప్రోగ్రామ్, స్టూడెంట్స్ అందరు ఎక్కువ బీటెక్. ఇది భోపాల్ 4000 ఓసీ పిల్లలకి, ఓబీసీ 2400, ఎస్సీ మరి 990, ఈడబ్ల్యూఎస్ 872, ఎస్టీ 459. ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. మరి P3కి వెళ్ళినట్లయితే ఇది కోల్కతా 2904, ఓబీసీ ఎన్ఎస్ఎల్ 1900, ఎస్సీ 654, ఈడబ్ల్యూఎస్ 765, ఎస్టీ 411. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక P4 చూసినట్టయితే మన మొహాలి P4 3600, ఓబీసీ ఎన్ఎస్ఎల్ 2500 చేంజ్, ఎస్సీ 900, ఈడబ్ల్యూఎస్ 834, ఎస్టీ 390. ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. ఇక P5 చూసినట్టయితే మనకి ఐజర్ పూణేలో 1200, మరి ఓబీసీ ఎన్సీఎల్ 800, ఎస్సీ 398, ఈడబ్ల్యూఎస్ 434, మరి ఎస్టీ 160. ఈ విధమైనగా మరి ఉన్నాయి. మరి P6 తిరువనంతపురం కేరళ. ఇది కేరళదమ్మ. కేరళలో మనకి ఎక్కువగా 4500, 2590, ఇక ఎస్సీకి 1129, ఈడబ్ల్యూఎస్ 922. ఈ విధంగా స్టూడెంట్స్ మరి 534 ఇది. తర్వాత ఈ విధమైన మరి కట్ ఆఫ్స్ అయితే ఉండి P7 చూసినట్టయితే తిరుపతి BSMS ప్రోగ్రామ్, BSMS తిరుపతి 5579, ఓబీసీ ఎన్ఎస్ఎల్ 3000 అయితే ఉంది, 3000 దాకా ఉంది, ఎస్సీ 1200, ఈడబ్ల్యూఎస్ 1100, ఎస్టీ 600. ఈ విధమైన చేంజెస్ అయితే ఉన్నాయి. మరి P8 ఏది మనకి P8 అనేది భోపాల్ బీటెక్ అమ్మ. ఇక్కడ భోపాల్ BSMS ప్రోగ్రామ్. ఇది బీటెక్ భోపాల్ P8 ఓన్లీ బీటెక్ ప్రోగ్రామ్. ఇది ఇంతకుముందు చేశాను, ఇది ఓన్లీ బీఎస్సీ. ఇది బీటెక్ కొంచెం చూడండి, ఇక్కడ బీటెక్ టఫ్గా ఉంది కాంపిటీషన్. అన్నిటికంటే పిల్లలందరూ చేరింది బీటెక్కే చేరారు. ఎక్కువ మంది చూజ్ చేసుకునేది బీటెక్ 2600, ఓబీసీ ఎన్ఎస్ఎల్ 1200, ఎస్సీ 762, మరి ఈడబ్ల్యూఎస్ 398, ఎస్టీ 313. ఈ విధమైన కట్ ఆఫ్ అయితే ఉంది. P9 వచ్చి భోపాల్ బీఎస్సీ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ 4000, 1720, ఎస్సీ 946, తర్వాత 533, ఈడబ్ల్యూఎస్
ఇది కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది మీకు మర్చిపోతారు కదా, స్క్రీన్ షాట్ కూడా తీసుకుని ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు కౌన్సిలింగ్ టైంలో మనకు సీట్ వస్తుందా లేదా అనేది హోప్ పెట్టుకుంటారు. లేకపోతే మనకు సీసాప్లోకి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. మరి ఎస్టీ అయితే 393. ఇక P10 మరి కోల్కత్తా BSMS ఇన్ కంప్యూటేషనల్ డేటా సైన్స్. ఇక్కడ ఆల్మోస్ట్ 30 సీట్లు ఉన్నాయి పెట్టుకుంటా. మరి 1800. మరి OBC NCL 10,000. మరి 434 SC EWS 425. ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే రౌండ్ 3 ఉన్నాయి. మరి రౌండ్ 1 కూడా, ఇది రౌండ్ 3 చూపిస్తాను. రౌండ్ 1లో కూడా చూద్దాం ఏమైనా ఉన్నాయో మనకి. రౌండ్ 1 నుంచి వద్దాం. ఇక రౌండ్ 1 నుంచి చూసినట్టయితే ఇక్కడ కూడా సేమ్ అమ్మ. ఇక్కడ సపోజు నేను బీటెక్ భోపాల్ P8 చూసుకుంటే, భోపాల్ P8 900 ఎంత కాంపిటీషను, 604, 355. ఓసీ పిల్లలకు OBC 600, SC 355, మరి EWS, మరి ST 115 అమ్మ కాంపిటీషన్. చూడండి ఎంత కాంపిటీషన్ ఉందో, హెవీగా ఉంది. మరి P1 చూస్తే బెరంపూర్ BSMS 3200 కాంపిటీషను, OBC NCL 2003. మరి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్కి ఒక అవగాహన కోసం వీడియో చేయడం జరుగుతుంది. కోల్కత్తా BSM ఇక్కడ P1 మరి SC స్టూడెంట్ 856, P1లో బెరంపూరు 765, ST 498. ఇది స్టూడెంట్స్. అదేవిధంగా P2 వచ్చేసి భోపాల్ BSMS 2000కి వచ్చింది. మరి ఓసీ పిల్లలకు OBC 1300, SC 555, 465 ఏమో ఇది రావటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. అదేవిధంగా చూసినట్టయితే మరి కోల్కత్తాలో P3 మరి 935 అమ్మ. కోల్కత్తాలో 935, 891, 292 SC. ఈ విధమైన 541, 191 ST పిల్లలు ఇక్కడ కోల్కత్తాలో రావటం అయితే జరిగింది. ఓవరాల్గా ఏంటంటే టఫ్ కాంపిటీషను అంత ఐజర్ అనేది అంత ఈజీగా తీసుకునే ఇదిగా కనపడుతున్నది. ఇది రౌండ్ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది రౌండ్ 3 ఇక్కడ లేదు. రౌండ్ 2, రౌండ్ 1 చూపించాను కదా, ఇప్పుడు రౌండ్ 3. ఆల్రెడీ రౌండ్ 3, రౌండ్ 2 కూడా చూపించాను. రౌండ్ 2లో మనకి P1లో 5000, P1 అయితే బెరంపూర్ కదా 2900, OBC SC 1100, 1000, 530, 53. ఇవన్నీ కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. మరి అదేవిధంగా మరి భోపాల్ చూద్దాం కదా. ఇక్కడ భోపాల్లో చూసినప్పుడు వీళ్ళు టేబుల్ ఇవ్వటం జరిగింది. 2000, OBC NCL 956, EWS 677, 358, EWS ST 215. ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. బీటెక్ ఇక్కడ బాగా టఫ్ కాంపిటీషన్ ఉంది. చూడండి ఇక్కడ మీరు ఓవరాల్గా చూస్తే బీటెక్కి బాగా కాంపిటీషన్ ఉంది. P5 పూణే కూడా ఎక్కువ బాగా కాంపిటీషన్ ఉంది. పూణే కూడా ఎక్కువ కాంపిటీషన్ అయితే స్టూడెంట్స్కి ఉంది. P10కి కోల్కత్తా కంప్యూటేషనల్ డేటా సైన్స్కి కూడా మంచి కాంపిటీషన్ అయితే ఉండటమైతే. మరి రౌండ్ 4 మనకి 4-5 రౌండ్లు ఉంటాయి పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి సీట్స్ ఫిల్ అవ్వని దాన్ని బట్టి మనకి అవకాశాలు ఉంటాయి కదా. ఇక్కడ చూడండి P1 బెరంపూర్ ఒరిస్సా 6500, OBC 3500, 1400 SC, 1300 EWS, ST 670. ఈ విధంగా P2 4300, మరి OBC NCL 2600, 1900 EWS, ST పిల్లలకైతే 1000 దాటలేదమ్మా. ఎక్కడ చూడండి మీరు పిల్లలకి ఎక్కడ మరి 1000 కూడా దాటే పరిస్థితి అయితే లేదు. తర్వాత P8 మనకి భోపాల్లో మీరు స్క్రీన్ షాట్లు తీసుకొని మీరు మరి నిదానంగా మరి అనాలిసిస్ చూసుకొని మీరు కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు మీకు అవగాహనకు వస్తారు. P8లో ఇక్కడ సీట్లు లేవు. EWSకి STకి అసలు సీట్లే లేవు. భోపాల్లో 3000, OBC అంటే వీళ్ళకి ఆల్రెడీ ఏదన్నా మరి జోసాలో వచ్చి సీసాబులు వచ్చినా వెళ్ళిపోయింటారు. 3000, 1300, 790. ఈ విధంగా మరి కట్ ఆఫ్స్ అయితే ఉండటం అయితే జరిగింది. మరి ఆల్ ది బెస్ట్. ఒక అవగాహన కోసం మనం ఈ వీడియో చేయటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఇది కాకుండా మనము తర్వాత IISc బెంగళూరు అని చెప్పాను కదా, మీరు ఇది కాకుండా IISc బెంగళూరు ట్రై చేయండి. IIT మెడ్రాసు, IIT గౌహతి, తర్వాత IEST సింబిపూర్లో 5 years ఉంది. ఇక్కడ మొత్తం 4 years కోర్సెస్, 4 years BSMS ప్రోగ్రామ్స్ ఉంది. హ్యాపీగా ఐజర్లో వస్తే, IISc బెంగళూరులో వస్తే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్.
స్టూడెంట్స్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.